ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పోస్ట్. రే కాగితం వచ్చిండదురా. శివపార్వతినా? తను ఈ ఇంట్లో లేదు బాబు, అత్తారింటికి వెళ్ళిపోయింది. అక్కడ అత్త ఎక్కడుందే? తాగుబోతు మామ ఇంటికి వెళ్ళిపోయిందనే తెప్పు తిరుపతి. వదినకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా? అవును మేడం. జీవితాంతం నీ చెయ్యి పట్టుకుంటానని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఆ లెటర్ నువ్వు పట్టుకోకూడదని నిన్ను అడ్డుకున్నాను. దీనికోసమే కదా మేము ఎదురు చూస్తా ఉండేదే. నువ్వట్ట పట్టుకుపోతే ఎట్టా? ఆ లెటర్లో ఏముందిరా అబ్బోడా? ఏముంది, సోమవారం జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ వచ్చింది. మంగళవారం మంచిది కాదంటారుగా అబ్బోడా. మంచి దినం చూసే శివపార్వతికి ఈ కాగితం అప్పుడిద్దు గాని అప్పటిదాకా దాచిపెట్టో. దయచేసి అలా చేయకండి అత్తయ్యా, శివ చాలా కష్టపడింది. ఆడపిల్ల ఇంట్లో పని చేసుకోకుండా పోలీస్ ఆఫీసర్ అవడం దేనికి తిరుపతి? పైగా మన కొడుకున్నాడు కదా, పోలీస్ ఆఫీసర్ కాదు సరిపోదా? ఆడపిల్ల లక్ష్యానికి అడ్డుపడకండి మావయ్య. దయచేసి ఆ లెటర్ మా వదినకి చేరేలా చూడండి. మా అమ్మ కూడా అదే చెప్పింది నాగవల్లి. ఈ ఉత్తరం శివపార్వతికి చేరాలా, కానీ సోమవారం వచ్చరాలేదు కదా, మంచి దినం చూసి పంపిస్తాంలే. అలా అనుకుని మనం వదిలేస్తే వీళ్ళు మనం ఈ లెటర్ చేరేంత వరకు వదలరు నాన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్ శివపార్వతికి చేరడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఈ 2 రోజులు ఫోన్ కూడా ఇవ్వకూడదు. అడుగు మాత్రమే కాదు, ఫోన్ కాల్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఈ దుర్మార్గులు అన్నంత పని చేస్తారు. టైంకి వీర్రాజ్ కూడా ఇంట్లో లేడు. ఇప్పుడేం చేయాలి? అబ్బోడు చెప్పింది విన్నారు కదా తిరుపతి. తేడా వచ్చిందో తోలు తీసేస్తా ఏమనుకుంటావో. ఏంటి, ఫోన్ ఆన్లోనే ఉంది కదా అని అనుకుంటున్నావా? ఛార్జింగ్ పెడితే పనికొస్తుంది. కాకపోతే సిమ్ లేనప్పుడు ఒట్టి బొమ్మ ఫోన్ కిందే లెక్క. తిరుపతి, నువ్వు కోసంత పౌడర్ కొట్టుకుని నీ కోడల చేత ఆ ఫోన్లో ఫోటోలు తీయించుకోవచ్చు. నీ ఫోటోలు చూసి చాలా ఏళ్ళయింది కదా. అప్పుడెప్పుడో మన పెళ్ళయ్యి 2 పిల్లలైనాక ఫోటోలు దిగినాం అంతే. ఆ తర్వాత వాళ్ళని సాకడమే సరిపోయింది. టైం ఏడుండదే. మావయ్య, నాగవల్లి, మీ మావయ్య నవ్వాడంటే అది విషంతో సమానం. నాగవల్లి, అర్థం చేసుకోవాలే గాని ఆవేశపడకూడదు. అమ్మా, ఇప్పుడు నాన్న ఎందుకు కొట్టాడో చెప్పనా? వాళ్ళమ్మ అంటే మా నాన్నమ్మ ఏం చెప్పిందో తెలుసా? శివపార్వతికి అపాయింట్మెంట్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లో అందకుండా చెయ్యాలి అంటే నాగవల్లిని ఇల్లు దాటకుండా చెయ్యాలి.
నాగవల్లి కాలు బయట పెట్టకుండా చెయ్యాలి? ఈ ఇంట్లో నుంచి మాట కూడా బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఏ ఒక్క మొబైల్ తన చేతికి అందకుండా చూడాలని మరీ మరీ చెప్పి వెళ్ళింది. ఫోన్లో పెట్టే సిమ్ కార్డు అంత సైజు నీ బుర్ర. మరి అట్లాంటప్పుడు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తావు తిరుపతి? నిన్ను కొట్టిన ప్రతిసారి చేతికేసుకున్న ఉంగరాలు బద్దలైపోతాయేమోనని 1కి 2 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. వయసు పెరుగుతున్నా సరే నువ్వింకా గట్టిగానే ఉన్నావు తిరుపతి. ఎందుకంటే నేనెన్నిసార్లు కొట్టినా నీకు ఒక్క పన్ను కూడా రాలిపోలా. వెళ్ళ అస్తమాను ఆవేశపడిపోయే నీ కోడలికి సర్ది చెప్పుకో. అమ్మా, ఇంకే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే శివపార్వతి పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు. అపాయింట్మెంట్ లెటర్ ఇక్కడుందన్న విషయమే తెలియకూడదు. ఆ డేట్ అయిపోతే తనకి మళ్ళీ ఉద్యోగం రాకుండా చూసుకునే బాధ్యత నాదే. ఇది ఫైనల్గా మా ఉద్దేశం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళండి. అబ్బోడా, వినాయకుడిని నీళ్లలో వేసి ముంచినట్టుగా వీళ్ళు మనల్ని ముంచాలని చూస్తాండారా? దసరా పండగప్పుడు అమ్మవారి దర్శనమేమో గాని ఆ గంగకు ముందు వాళ్ళమ్మ దర్శనం అవుతుంది. అట్టా కాకుండా చూడాల. అవసరమైతే సావిత్రిని ఈ ఊరి మట్టి తొక్కక ముందే మట్టిలో కలిపేయాల. అదేంటి నాన్న, సావిత్రత్త ఎప్పుడూ అదృశ్యం అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందని ఇలా అంటున్నావు? జైల్లో ఉందబ్బోడా. జైల్లోనా? సావిత్రత్తయ్య జైల్లో ఉండడం నాన్న? ఏం చేసిందని? హత్య చేసింది. సావిత్రత్తయ్య భారతమ్మని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.